బహిరంగ ప్రదేశాల్లో విష రసాయనిక వ్యర్థాలను ట్యాంకర్లతో తీసుకొచ్చి లంకెలపాలెం సమీపంలో బహిరంగ ప్రదేశాల్లో రోడ్ల పక్కన విడిచిపెడుతున్న ఫార్మా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గణిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. లంకెలపాలెం సమీపంలో రోడ్డు పక్కన విష రసాయనిక వ్యర్థ పదార్థాలు విడిచిపెట్టడం వల్ల పిల్లలు, వృద్ధులు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాంతులు, తల తిరగటం, అస్వస్థతకు గురవటం, కళ్ళు మంటలు, కళ్ళు ఎర్రబడటం జరిగిందని, దీనిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నమూనాలు సేకరించి సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గణిశెట్టి డిమాండ్ చేశారు. లేని పక్షంలో లంకెలపాలెం ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని గణిశెట్టి హెచ్చరించారు. పరవాడ ఫార్మాసిటీలో ఇస వాయువులు విడుదల అవ్వడం, దాంతోపాటు ఒక డ్రమ్స్లో ఏదైతే ఉన్నాయో వాళ్ళ యొక్క లిక్విడ్స్ ఒక భద్రతా పద్ధతుల్లో దాన్ని ఒక డ్రమ్లో పెట్టి ఏదైతే ఈ ప్యాకింగ్ సిస్టమ్ ఉందో దాన్ని ప్యాక్ చేయడం, అలాగే ఏదైనా కారినా సరే అది కిందకి రాకుండా ఉండడం కోసం దాన్ని ఒక పద్ధతి పాటించాలి. ఒక డీసీఎం యానంలో వచ్చేటప్పుడు ఆ డ్రమ్ముల్లో అండి పూర్తిగా లిక్విడ్ అనేటువంటి పూర్తిగా కారిపోయి లంకెలపాలెం జంక్షన్లో సుమారుగా వేలాది మంది జనాలు, ఒక 40,000 మంది జనాలు నివసించే ప్రాంతంలో ఈ వాయువులు, ఈ లిక్విడ్ లీక్ అవడంతో పెద్ద ఎత్తున వాయువులు రిలీజ్ అయ్యాయి. వాంతులు, అస్వస్థతకు గురవడం, సమీపంలో ఉన్నటువంటి పిల్లలు వాంతులతో పాటు తల తిరగడం, వికారమైనటువంటి చెందినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటి అని చూస్తే మొత్తం రోడ్డుపై పూర్తిగా లిక్విడ్ అనేటువంటి పడిపోవడం, దాన్ని కప్పడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కళ్ళు ఎర్రబడడం, చర్మం రంగు మారడం, ఇట్లా జరిగినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ వాహనం ఎక్కడికి, ఏ కంపెనీకి వెళ్తుంది అనేటువంటిది కూడా పూర్తిగా తెలియకుండా దాన్ని గోప్యంగా ఉంచడం కోసం యాజమాన్యం ప్రయత్నం చేసింది. తీరా అధికారులు, రెవెన్యూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పోలీస్ శాఖలు విచారణ చేసిన తర్వాత ఇది మైలాన్ యూనిట్ 9కి వెళ్తున్నటువంటి వాహనంగా గుర్తించారు. కాబట్టి ఈ రకంగా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడడం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క నిబంధనలు ఉల్లంఘించడం, మరోవైపు వాహనాలని తన పద్ధతి ప్రకారంగా కాకుండా ఇస రసాయనిక వ్యర్థాలతో పాటు ఏదైతే లిక్విడ్స్ ఉన్నాయో ఈ లిక్విడ్స్ని క్రమ పద్ధతుల్లో ఒక వెహికల్స్లో తీసుకురావడం, ఇట్లాంటివి చేయకపోవడం వలన ఈ రకమైనటువంటి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతుంది. ఇక్కడ మీద అలా జల్లుకుంటూ వెళ్ళిపోతారు. ఒక ఇసుక ఎలాగైతే జల్లుకుంటూ రోడ్డు మీద వెళ్ళిపోతారో, బొగ్గు ఎలాగైతే జల్లుకుంటూ పోతారో, ఈరోజు లిక్విడ్ అంతే ప్రాణాలని హరించేటువంటి లిక్విడ్స్, దాని ద్వారా అనేకమైన వాయువులు రిలీజ్ అవుతాయి. అది రసాయనిక చర్య జరిగి ఇతర మట్టిలో కలవడం వల్ల లేదా భూగర్భ జలాలకు నష్టం, మరోవైపు ప్రజల ఆరోగ్యాలకు నష్టం, తల తిరగడం, వాంతులే కాకుండా అస్వస్థకు గురై అపస్మారక స్థితిలోకి పోతే ఆ యొక్క మనిషి యొక్క జీవితం పోతే యాజమాన్యం బాధ్యత వహిస్తుందా? అందుకని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ, అలాగే రెవెన్యూ అధికారులు ఈ మైలాన్ కంపెనీ మీద చర్యలు తీసుకోవాలి, విచారణ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఇప్పుడు వరకు అస్వస్థత గురించి కంపెనీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన. అసలు తన యొక్క వాహనమే కాదని, అంటే మైలాన్కి చెందినటువంటి వాహనమే కాదని బొకాయించడం కోసం, వాళ్ళ కాదని దాచివేయడం కోసం, గోప్యంగా ఉంచడం కోసం యాజమాన్యం ప్రయత్నం చేసింది. అందుకని ఉదయం జరిగినటువంటి ఘటన సాయంత్రానికి కానీ పలానా కంపెనీకి చెందినటువంటి వాహనం అనేటువంటిది గుర్తించలేని పరిస్థితి. అంటే జరిగినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, గోప్యంగా ఉంచడానికి యాజమాన్యాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీనివల్ల పదుల సంఖ్యలో అస్మారక స్థితిలోకి పోయారు, వందల సంఖ్యలో వాంతులు, తల తిరగడం లాంటివి జరిగాయి. కాబట్టి ఇట్లాంటి చర్య అనేటువంటిది ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క నిబంధనల్ని పూర్తిగా ఉల్లంఘించడం, గాలి కాలుష్యానికి, భూగర్భ జలాల కాలుష్యానికి, ప్రజల ఆరోగ్యాలు నష్టపోవడానికి కారణమైనటువంటి ఏదైతే మైలాన్ యూనిట్ 9 ఉందో ఈ యాజమాన్యం మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క నిబంధనల మేరకు వీళ్ళ మీద కేసు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నుంచి స్మెల్ న్యూసెన్స్ మీద ఒక కంప్లైంట్ రావడం జరిగింది 10:30 ఆ ప్రాంతంలో. దీనికి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మేము ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ పరిశీలించగా మాకు తెలిసిన విషయం ఏంటంటే మైలాన్ యూనిట్ 9 వారు
థయోఫినాల్ అనే ఒక రా మెటీరియల్ని సంజయ్ కెమికల్స్ అనే హైదరాబాద్ నుంచి తెప్పించడం జరిగింది. బట్ ఆ కెమికల్ అన్నమాట వాళ్ళ స్పెసిఫికేషన్స్కి మీట్ అవ్వకపోవడం వల్ల ఆ రా మెటీరియల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. తిరిగి రీడెలివరీ కోసం వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రాసెస్లో అది మినిమం 20 డ్రమ్ములు ఉన్న మెటీరియల్ వచ్చింది. ఈ డ్రమ్ములు ఉన్న మెటీరియల్ థయోఫినాల్ అనేది కొంచెం స్మెల్ కాజింగ్ కాంపౌండ్. ఈ కాంపౌండ్లో వన్ ఆఫ్ ది డ్రమ్ము 2-3 డ్రమ్ముల్లో లీకేజ్ ఒకటి ఏర్పడడం జరిగింది. ఆ లీకేజ్ని వాళ్ళు ప్రాపర్గా అరెస్ట్ చేయకపోవడం వల్ల మనకి స్మెల్ న్యూసెన్స్ అనేది మన లంకెలపాలెం ప్రాంతంలోని పరవాడ ప్రాంతంలో కూడా కొంత కనిపించడం జరిగింది. వెంటనే పోలీసు వారు, రెవెన్యూ వారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయిన మీ అందరం కలిపి అక్కడికి వెళ్ళి ఆ లీక్ అవుతున్న మొబైల్ ట్యాంకర్ని తిరిగి జాగ్రత్తగా ఆ ఇండస్ట్రీ ప్రిమిసెస్కి తీసుకొని వెళ్ళి వాటిని కంప్లీట్ లీకేజ్ అరెస్ట్ చేసిన తర్వాతనే తిరిగి రిటర్న్ రీడెలివరీ చేయాల్సిందని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రజెంటు ఏదైతే ఆ ట్యాంకర్లో లీక్ అవుతుందో ఆ మెటీరియల్ అంతా కూడాను ప్రజెంట్ మన మైలన్ యూనిట్ 9లో మన పోలీసు వారు, మన రెవెన్యూ వారు మా అందరి సమక్షంలో అక్కడ తీసుకోవడం జరిగింది. అన్ని చర్యలు తీసుకున్న తర్వాతనే ఎవరైతే సంజయ్ కెమికల్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి పంపించడం జరుగుతుంది. దీని మీద తర్వాత మా ఎన్విరాన్మెంట్ యాక్ట్ ప్రకారము మా అధికారులకి ఇక్కడ జరిగింది వివరించడం జరుగుతుంది. వారు తగు చర్యలు దీని మీద. సార్, కంపెనీ యాజమాన్య లోపం వల్లే కదా రిటర్న్ పంపించారు? కంపెనీ యాజమాన్యం కాదండి. ఇక్కడున్న రికార్డ్స్ ప్రకారం వాళ్ళు తెచ్చుకున్న రా మెటీరియల్ వాళ్ళ స్పెసిఫికేషన్స్ అంటే వాళ్ళు జూలైకి వాళ్ళకి మెటీరియల్ మినిమం వ్యాలిడిటీ జూలైకి ఉండాలి. అది కరెక్ట్గా జూలైలో ఎక్స్పైర్ అయిపోతుంది. ఎర్లీ ఎక్స్పైరీ అయిపోవడం వల్ల ఆ మెటీరియల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు లోపలికి. అది మా పై అధికారులకు మేము వివరిస్తామండి. తర్వాత మీకు కూడా అది ఏం తీసుకున్నారని చెప్పడం జరుగుతుంది. సార్, మైలాన్ కంపెనీ నుంచి యథాతథిగా ఇప్పుడు ఇలా జరుగుతున్నాయి సార్. దీని మీద దీని మీద మళ్ళీ మా అధికారులు అందరూ వచ్చి మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించి ఏం చర్యలు తీసుకున్నా మీకు కంపల్సరీగా తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు ఉదయం ఈ మైలాన్ కంపెనీకి ఒక వెహికల్ రావడం జరిగింది. ఆ వెహికల్లోని ఒక 30 బ్యారెల్స్ ఆఫ్ లిక్విడ్ రావడం జరిగింది. ఆ దాంట్లో ఒక 4 బ్యారెల్స్ లీక్ అయ్యాయని చెప్తున్నారు. సో అది వాళ్ళు గేట్ దగ్గర చెక్ చేసుకొని ఎక్స్పైరీ డేట్ దగ్గరగా వచ్చేసిందని చెప్పేసి రిటర్న్ చేయడం జరిగితే ఈ లీకేజ్ విషయం కంపెనీ వాళ్ళకి ఈయన తెలియచేయడం జరిగి ఉండలేదు. దానివల్ల ఆయనేమో గోడౌన్లో పెడదామని అటువైపు మన దేశపాత్రపాలెం వెళ్ళే రూట్లోకి తీసుకెళ్ళడం జరిగింది. దానివల్ల ఆ లీకేజ్ అక్కడ కొంచెం స్ప్రెడ్ అయ్యి లోకల్గా కొంచెం అందరికీ రివీలింగ్ సెన్సేషన్ జరిగింది. వెంటనే మేము ఏం చేసామంటే ఆ వెహికల్ని మళ్ళీ మైలాన్ కంపెనీకి తీసుకొచ్చి లోపల ఏవైతే బ్యారెల్స్ ఉన్నాయో వాటిని అన్నిటి కూడా అన్లోడ్ చేసేసి దానికి సీలింగ్ వేసి కంపెనీలోనే పెట్టేసి ఎవరైతే వెండర్ ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని అంతా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి తెలియజేయడం జరిగింది. పోలీస్ శాఖ వారు కూడా వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే యాక్షన్ ఉంటుందో ఆ యాక్షన్ మనం కంపెనీ మీద తీసుకోవడం జరుగుతుందండి. పోలీస్ వారు అయితేనేమి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు అయితేనేమి, అండ్ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్స్ కూడా తెలియజేయడం జరుగుతుంది. వారు కూడా వచ్చి ఏదైతే ఈ కంపెనీ రూల్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో దేనికైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళు ఆ ప్రకారం మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్, బాధితులకి కంపెనీ వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారు సార్? అంటే బాధితులు అంటే ఎవరు కూడా రిపోర్ట్ అవ్వలేదు. మనకి పోలీస్ వారు కూడా ఎవరు ఫలానా బాధితులని ఎవరు చెప్పడం జరగలేదండి. ఈవెన్ బాధితులు కూడా ఎవరు కూడా వచ్చి మాకు రిపోర్ట్ చేయలేదు.